భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మన దేశపు మొట్టమొదట మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్‌తో చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతుంది. ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలనే మన కల, ఇస్రో చేస్తున్న నిరంతర కృషి, తాజా విజయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మిషన్ లక్ష్యం, ముఖ్య ప్రాధాన్యత నేను మీకు ఈ విజువల్స్‌లో చూపిస్తాను. గగన్యాన్ అనేది ముగ్గురు వ్యోమగాములను భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులోకి కక్షలోకి పంపి 3 రోజుల పాటు అంతరిక్షంలో ఉంచి అనంతరం వారిని సురక్షితంగా భూమి మీదకి తీసుకురావడానికి ఉద్దేశించిన మిషన్. ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన ప్రపంచంలో 4వ దేశంగా భారత్ నిలవనుంది. మానవ సహజ యాత్ర 2027 మొదట త్రైమాసికంలో జరగాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చారిత్రక ఘట్టం కోసం నలుగురు భారత వైమానిక దళ టెస్ట్ పైలట్లను ఎంపిక చేశారు. వీరే మన తొలి భారతీయ అంతరిక్ష యాత్రికులు. వారి పేర్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. ఈ నలుగురు వ్యోమగాములు శిక్షణ తీసుకుంటున్న దృశ్యాలు లేదా రష్యా ఇస్రో శిక్షణ కేంద్రాలు ఫోటోలు మీరు విజువల్స్లో చూస్తున్నవి. వీరు రష్యాలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో ఆధ్వర్యంలో మిషన్కు సంబంధించిన కఠినమైన శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటం, స్పేస్ సూట్లను ఉపయోగించడం వంటివి ఉంటాయి. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్ వ్యోమన్ రేటెడ్ LVM-3 అన్ని అర్హత పరీక్షలను పూర్తి చేసుకుంది. ఇది భారత విశ్వసనీయతకు చిహ్నం. అత్యంత కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్స్ పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఈ వ్యవస్థ ఎంతో కీలకం. వ్యోమగాములను భూమిపైకి సురక్షితంగా తీసుకురావడానికి ఉపయోగించే పారాచూట్ వ్యవస్థ పనితీరును కూడా ఇస్రో ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది. మానవ సహిత యాత్రకు ముందు వ్యోమమిత్ర అనే మహిళ హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. వ్యోమమిత్ర అంతరిక్ష వాతావరణంలో వ్యోమగామి విధులు ఎలా నిర్వర్తించవచ్చో పర్యవేక్షిస్తుంది. గగన్యాన్ కేవలం ఒక ప్రయోగం కాదు, ఇది ఒక జాతి ఆత్మవిశ్వాసం. ఇది భారత జాతి ఆత్మవిశ్వాసం, శాస్త్రీయ శక్తికి ప్రతీక. ఈ చారిత్రక ఘట్టం కోసం మన శాస్త్రవేత్తలు, వ్యోమగాములు చేస్తున్న కృషిని మనం అందరం అభినందిద్దాం. ఈ అద్భుతమైన మిషన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? మన వ్యోమగాములను మీ శుభాకాంక్షలు కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.